ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అధికారంలో ఉండగానే 4 రాళ్లు వెనకేసుకోవాలనుకున్న నెల్లూరు టీడీపీ పెద్దాయన గనుల శాఖ అధికారుల కళ్ల ముందే తెల్లరాతిని తవ్వుకుపోతూ కోట్లు వెనకేసుకుంటున్నారు. తన అక్రమాలకు కలిసొచ్చే మైనింగ్ కంపెనీలను కలుపుకుపోతున్నారు. తనతో చేతులు కలపని గనులను మూసివేయిస్తున్నారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న వెంకటరాజా మైన్స్ కూడా మూయించారు. పచ్చ అవినీతిని అధికారులు పట్టించుకోకపోవడంతో వేల కోట్ల రూపాయల విలువ చేసే తెల్లరాయిని డ్రాగన్ కంట్రీకి తరలించేస్తున్నారు. నిజాయితీగా నిబంధనలకు అనుగుణంగా చట్టబద్ధంగా వ్యవహరించే వారు మాత్రం అవస్థలు పడుతున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అపారమైన ఖనిజ సంపద ఉంది. ఈ సంపదను నిర్మోహమాటంగా దోచేసుకుని కోట్లకు పడగలెత్తాలని కూటమి నేతలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. నాణ్యమైన క్వార్జ్ రాయిని చైనాకు తరలించేస్తున్నారు. అయితే లీజు గడువు ముగిసిన కంపెనీ నుంచే అక్రమంగా తెల్లరాతిని తవ్వేస్తున్నారు. సైదాపురం మండలంలో ఉండే పద్మావతి మైన్ కి 2012లో లీజు గడువు ముగిసింది. పర్యావరణ అనుమతులు కూడా లేవు. కానీ అక్కడ యథేచ్ఛగా తెల్లరాయి రాత్రి సమయాల్లో దర్జాగా తరలిపోతోంది. 32 కోట్ల రూపాయల డిమాండ్ నోటీసు ఉన్న ఈ మైన్ కు స్టాక్ పాయింట్ లో ఉన్న మెటీరియల్ ను తరలించేందుకు మైనింగ్ అధికారులు అనుమతులు ఇవ్వడం సంచలనంగా మారింది. గతేడాది మే నెలలో పద్మావతి మైన్లో తనిఖీ చేసిన అప్పటి విజిలెన్స్ ఏడీగా ఉన్న బాలాజీ నాయక్ మరో అధికారి అక్కడ పంచనామా నిర్వహించారు. లీజు గడువు ముగిసిన ఈ మైన్లో 38,000 టన్నుల మెటీరియల్ ఉందని నివేదిక ఇచ్చారు. అదే అధికారి డీడీగా బాధ్యతలు చేపట్టి ఫిబ్రవరి నెలలో అదే మైన్ను సందర్శించి 1,25,000 టన్నుల స్టాక్ మెటీరియల్ ఉందని నివేదిక ఇచ్చారు. ఇక్కడే అంత ఎందుకు పెరిగిందనేది అంతు చిక్కని మిస్టరీ. ఒకే అధికారి 2 రిపోర్టులు ఇవ్వడం ఇప్పుడు మైనింగ్ శాఖలో కలకలం రేపుతోంది. లీజ్ ఓనర్ గా ఉన్న శోభారాణి స్టాక్ పాయింట్ లో ఉన్న మెటీరియల్ ను తరలించేందుకు అనుమతి ఇవ్వాలంటూ జనవరి 22వ తేదీన డీఎంజీకి దరఖాస్తు పెట్టుకోగా దాన్ని ఉన్నతాధికారులు రిజెక్ట్ చేశారు. ఈ సమయంలో అధికార పార్టీ నేతలు తలదూర్చారు. అదే శోభారాణి పేరుతో ఫిబ్రవరి 26న డీఎంజీకి దరఖాస్తు చేసుకోగా స్టాక్ తరలించేందుకు అనుమతులిచ్చారు. అంటే ఇదంతా ప్లాన్ ప్రకారం తెల్లరాయిని కొల్లగొట్టేందుకు అధికార పార్టీ నేతలు వేసిన ఎత్తుగడగా స్పష్టంగా అర్థమవుతోంది. పద్మావతి శ్రీనివాస మైన్స్ ను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన గుప్పెట్లో పెట్టుకున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అన్ని అనుమతులతో వ్యాపారం చేసుకుంటున్న వెంకటగిరి రాజా మైన్ను కూడా మూసేయించారని, ఎలాంటి అనుమతులు లేని శ్రీనివాస పద్మావతి సిద్ధి వినాయక మైన్స్ నుంచి తెల్లరాయి తరలి వెళుతోందని వారు ఆరోపించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అవినీతి కోసం తమతో కలిసి రాని మైన్స్ ను మూసివేయించి వందలాది మంది కార్మికులను వీధిన పడేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మైన్ ఓనర్ని బెదిరించడం, భయపెట్టడం, మాకు ఈగపోతే ఓపెన్ చేయమని చెప్పటం, వాళ్ళ పాపం 10 నెలల నుంచి ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద బతికే వేలాది మంది కూలి వాళ్ళు లేబర్లు ఉసురు తగలుతుంది. ఆయనకి 5,000 కోట్లుందా, 10,000 కోట్లుందా, 3,000 కోట్లుందా నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నా, దీని ద్వారా నీకు ఎంత వస్తుందో నాకు తెలియదు. కానన్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇన్ని నెలలుగా పనులు లేక అల్లాడిపోతున్న పేదవాడి ఉసురు మాత్రం తప్పకుండా అది మీకు మంచిది కాదు. దయచేసి మీరు కక్ష తీర్చుకుంటుంది ఆ మైన్ ఓనర్ల మీద కాదు, ఆ మైన్ మీద బతుకుతున్న కూలి వాళ్ళ మీద, లేబర్ మీద, కార్మికుల మీద మాత్రం గుర్తుపెట్టుకోమని మాత్రం తెలియజేస్తున్నాం. చాగణంలో సిద్ధి వినాయక మైకా మైన్ కు 2010లోనే లీజు గడువు ముగిసింది. దీనికి పర్యావరణ అనుమతులు కూడా లేవు. దీని మీద 18 కోట్ల రూపాయల డిమాండ్ నోటీస్ కూడా ఉంది. కానీ ఇప్పుడు అక్కడ మైనింగ్ జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు, ముడుపులకు గనుల శాఖ డీడీ బాలాజీ నాయక్ అమ్ముడుపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.